బంగ్లాదేశ్లో హసీనా దేశం విడిచి పారిపోతే ఖలీదా జియాని జైలు నుండి విడుదల చేయించడంతో ఆమె ప్రధానమంత్రి అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా యూనస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత కొంచెం టైం తీసుకుని ఎన్నికలు నిర్వహించబోతున్నాడు. ఈయన మన దేశంలో ఇదివరకు స్పందన అని, ఉండమ్మ బొట్టు పెడతా అని ఇట్లాంటి మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి కదా, ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల స్ఫూర్తితో ఆ దేశంలో మైక్రో ఫైనాన్స్ పెట్టాడు. మైక్రో ఫైనాన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ముద్ర, చేయూత ఇట్లాంటి లోన్స్ ఉన్నాయి చూడండి. అంటే చేయూత అంటే ఫ్రీ అనుకోండి, ఇక్కడ ముద్రా లోన్స్ ఉన్నాయి కదా, అట్లాంటిదే. ఒక 10 మందిని ఒక గ్రూప్గా పెట్టి వాళ్ళందరి చేతన పొదుపు, వాళ్ళందరికీ కలిపి ₹1,00,000, 5 లక్షలు, 10 లక్షలు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కళ్ళు చిరు వ్యాపారాలు చేసుకునేటట్టు. తద్వారా అంటే ఆ మైక్రో ఫైనాన్స్ 1,00,000 మందికి ఇప్పించినందుకు ఆయనకి ఏకంగా శాంతి బహుమతి వచ్చింది. అంటే ఆ దేశ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి వ్యక్తి శాంతి బహుమతి వచ్చింది అంటే అర్థమే, నోబెల్ బహుమతి వచ్చిందంటే ఆ వ్యక్తి ఆ దేశానికి వ్యతిరేకమని, ఆ దేశాన్ని నెగిటివ్గా ప్రపంచానికి చూపెడుతున్నాడని. మన దేశంలో కూడా మన దేశ అంటే అమెరికాకి వ్యతిరేకంగా చేసేవాడికి, చెప్పేవాడికి ఎవరికి ఎందుకు నోబెల్ బహుమతి రాదు? యూరప్ దేశాలకు వ్యతిరేకంగా రాసేటటువంటి రచయితలకు ఎందుకు నోబెల్ బహుమతి రాదు? అదే స్పెషల్ అనమాట. అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళకి అసలు శాంతం మరుగున పడిపోతారు. అదే ఈ వర్ధమాన దేశాలకు సంబంధించి ఎవడైనా కనుక వాళ్ళ దేశం గురించి వ్యతిరేకంగా రాస్తూ ఏదో చిన్నపాటి పని చేస్తే వాడికి నోబెల్ బహుమతి ఇచ్చాడు అంటే అర్థం వాడిని అడ్డుపెట్టి అక్కడ ఏదో చేయాలని చూస్తున్నారు. మనకు కూడా అమర్త్య సేన్లు ఇంతకుముందు ఇట్లాంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఇది పెద్ద దేశం అయ్యేటప్పటికీ సాధ్యం కాలేదు. ఇప్పటికీ కూడా ఆ కుట్రలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అట్లాంటి మహానుభావుడు యూనస్ ఇప్పుడు ఆయనకి ప్రధానమంత్రి పదవి రావడం అన్నటువంటిది కీలకమైన అంశం.